హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శారీ అండి. శారీ పీకో ఫాల్ జిగ్జాగ్ చేశాను. అంటే కింద పైన చేశాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఎక్కడే కానీ ఉగ్గులు రాకుండా, మడతలు రాకుండా నీట్ ఫినిషింగ్ మెత్తటి శారీ అండి ఇది. అయినా కూడా బాగా వచ్చింది. ఇదేమో స్ట్రిప్ శారీ, రెండు వేసాను నేను. ఒక 10 మినిట్స్లో 2 శారీస్ కూడా వేయచ్చు. ఇలా చూడండి, ఇలా స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే స్టిచ్చింగ్ చూపిస్తాను. ఇలా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఎక్కడ కానీ మడతలు రాకుండా వచ్చేసిందండి. ఇలా జిగ్జాగ్ చేసుకోండి, ఈజీగా 5 మినిట్స్లో శారీ అయిపోతుంది. నాదైతే మిషన్ ఇలాగ ఉంటుందండి. అయితే నేను సి సెలెక్ట్ చేసుకొని 2 ఇంచెస్ లాగా పెట్టుకున్నాను. అంటే స్టిచ్చింగ్ 4 ఉంటుంది, 4, 3 అలా పెట్టుకోవచ్చు. దీనికైతే ఒక 2 ఇంచెస్ అలా తీసుకోవచ్చు. చిక్కగా బాగా వచ్చేస్తుంది దగ్గర కొట్టు. ఇలా అయితే మనం ఫస్ట్ ఇలా ఇలా పెట్టేసుకొని ఒక డిప్ చేసేసుకోవాలి వాటర్లో. ఫస్ట్ డిప్ చేసేసుకొని ఆరబెట్టుకొని మడత పెట్టేసుకోవాలి, ఐరన్ చేసుకోవచ్చు. ఇలా చూడండి, ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇది జిగ్జాగ్ లాగా వస్తుందండి, అంటే స్ట్రైట్ కుట్టు కాదు. ఇలా జిగ్జాగ్ లాగా వస్తుంది, నీట్గా డిజైన్ లాగా వచ్చేస్తుంది అనమాట. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకు 5-10 మినిట్స్లో చేతగాను మామూలుగా నార్మల్ స్టిచ్చింగ్ వచ్చినా కూడా 10 మినిట్స్లో అయిపోతుంది శారీ మొత్తం పీకో ఫాల్. ఇలా మనము నార్మల్గా స్టిచ్చింగ్ చేసుకున్నా కూడా ఏమంటే ఈ కటింగ్ అవి ఇవి రాకున్నా కూడా మనము ఇంట్లో ఉండి మనీ ఎర్న్ చేసుకోవచ్చు, సంపాదించుకోవచ్చు కదా. ఇలా శారీస్ కుట్టామనుకోండి, తెచ్చుకొని ఒక 1 అవర్లో 4 శారీస్ అయితే ఈజీగా కుట్టగలుగుతాము. ఒక 200 మామూలుగా 50 రూపీస్ వేసుకున్నా కూడా నార్మల్గా అయితే 200 ఈజీగా సంపాదించుకోగలుగుతామండి. కాకపోతే ఇప్పుడు 8, 9, 100 కూడా తీసుకుంటున్నారు. నేనైతే 80 తీసుకుంటానండి. మ్యాక్సిమం నేనే ఫాల్ పీకో వేస్తాను. ఇలా మనం ఇంట్లో ఉండి కూడా ఎర్న్ చేసేసుకోవచ్చు కదా. ఇలా చూడండి, ఒక్క 5 మినిట్ ఇలా మళ్ళీ లాస్ట్కు చిన్న ఫోల్డింగ్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. ఇలా చూడండి, నీడిల్ కిందికి పెట్టేసేసుకొని తిప్పుకొని నేను హెమ్మింగ్ లేకుండా, అంటే హెమ్మింగ్ వేయట్లేదండి, ఇలా హెమ్మింగ్ లేకుండా మళ్ళీ పైన కూడా స్టిచ్ చేస్తున్నా. అంటే ఇది కూడా జిగ్జాగ్ లాగా వచ్చేస్తుంది అనమాట. పైన కూడా ఒక డిజైన్ లాగా ఉంటుంది, నీట్ ఫినిషింగ్ తోటి వచ్చేస్తుంది. ఇలా నేను ఈ స్ట్రిప్ శారీ అయితే చూపించాను. ఇలా మెత్తటి శారీస్ కూడా ఇలా మనం ఫింగర్స్ తోటి ఇలా సర్దుకుంటూ కరెక్ట్గా రావాలి. మనం అరచేతిని బాగా ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టుకోవడం వల్ల మనకు సమానంగా వచ్చేస్తుంది, ఎక్కడ కానీ మడతలు రాకుండా. ఎందుకంటే మనం సర్దుకోవడంలోనే ఉంటుందన్నమాట, లేకపోతే అక్కడక్కడ ఉగ్గులు వచ్చేస్తుంది. అది ఒకటిను. మనం డిప్ చేసేటప్పుడు కొంచెం లేటుగా ఒక 1/2 అవర్ అయినా డిప్ చేయండి వాటర్లో. ఎందుకంటే మనము శారీ వాష్ చేసేటప్పుడు మళ్ళీ వాళ్ళకు ఉగ్గులు రాకుండా ఉంటుందన్నమాట. వాళ్ళు మళ్ళీ వాష్ చేసినప్పుడు ఈ ఫాల్ అంతా మనం సరిగ్గా డిప్ చేయకపోతే ఉగ్గులు వచ్చేస్తుంది, అది నీటి ఫినిషింగ్ ఉండదు కదా. అలా ఇప్పుడు మళ్ళీ తిప్పేసుకొని ఇలా స్టిచ్ చేసుకుంటే చూడండి ఎంత ఈజీగా 5 మినిట్స్లో మనకు ఫాల్ అయిపోయింది. పీకు కూడా వేసేసుకోవచ్చు. ఒక్కొక్క శారీకి ఒక సైడ్ ఉంటుంది, ఒక్కొక్క శారీకి 2 సైడ్స్ ఉంటుంది కదా. ఈ శారీకి అయితే 1 సైడే ఉందండి. ఇలా చూడండి, ఇలా ఇది కట్ చేసేసుకోండి. ఇలా దారాలు ఉంటాయి కదా, మనకు స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి అంచులు. అంటే ఇలా ఉంటుంది కదా శారీ, కొంగు అంచులు ఉంటాయి కదా, ఇలా కట్ చేసేసుకోవాలి, స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఎక్కడ క్రాస్ ఉన్నా కూడా క్రాస్ తీసేయాలన్నమాట. ఇలా కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇవైతే పాదం మార్చుకోవాలండి, పీకోకి వేరేది ఉంటుంది కదా. ఇలా మార్చుకున్న తర్వాత సేమ్ సీలోనే పెట్టుకోవాలి. 2 ఇంచెస్ అయితే సెలెక్టర్, ఏం మార్చొద్దు. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ బిగినర్స్కి ఏంటంటే ఇలా మోటు కరెక్ట్గా పెట్టేసుకోవాలండి లోపలికి, లేకపోతే ఫినిషింగ్ సరిగ్గా ఉండదు అనమాట. అలా పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. హోల్లోనే ఉండాలి, లేకపోతే అటు ఇటు ఉన్నదానికో ఖర్చు కనపడుతూ ఉంటే ఫినిషింగ్ సరిగ్గా ఉండదండి. అది గుర్తుపెట్టుకోవాలి బిగినర్స్.
అది రింగ్ రింగ్ లాగా రౌండ్గా రావాలన్నమాట. అంటే ఒకే లెవెల్లో రావాలి. ఎక్కువ క్లాత్ తీసుకుంటే లావు వచ్చేస్తుంది, మరీ తక్కువ తీసుకుంటే మరీ సన్నగా వచ్చేస్తుంది. అలా కాకుండా మీడియంలో ఇలా మన పట్టే విధానంలో కూడా ఉంటుందన్నమాట. ఫింగర్స్ తోటి ఇలా చిన్నగా పట్టేసుకుంటూ బ్యాక్ ఇలా కొంచెం లాగినట్టు, మరీ లాగకుండా కొంచెం లాగినట్టు పట్టుకోవాలి. లాస్ట్ చూడండి, లాస్ట్ కూడా మనం ఫోల్డింగ్ చేసేసుకొని లోపలికి వేసేసుకోవాలి. అంతే, ఈజీగా అయిపోయింది కదా. మనం చూడండి ఎక్కడ కానీ ఖర్చు అనేది లేకుండా నీట్ ఫినిషింగ్ తోటి ఒకే లెవెల్లో వచ్చేసింది. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.